హలో ఫ్రెండ్స్, మా ఖుషి తన బర్త్డేకి ప్రిన్సెస్ థీమ్ డెకరేషన్ కావాలని అడిగింది. లాస్ట్ ఇయర్ నిహాల్ బర్త్డేకి ఎలాగైతే డెకరేషన్ చేశారో తనకు కూడా అలాగే కావాలి అని అడిగింది. ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేశాను. డెకరేషన్ చేసేటప్పుడు వెనక నుండి వచ్చే సన్లైట్ అసలు పడకూడదు. అందుకే బ్యాక్ విండో ఒక బెడ్షీట్ మరియు స్టిక్ సహాయంతో పూర్తిగా క్లోజ్ చేశాను. ఓపెన్ స్పేస్ కంటే ఇలా క్లోజ్డ్ స్పేస్ తీసుకుంటే డెకరేషన్ లుక్ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇక్కడ నేను 3 డిఫరెంట్ సైజులో యూ షేప్ ఆర్చ్లను తీసుకున్నాను. వీటిని ఫిక్స్ చేయడం నిజంగా పెద్ద టాస్క్ అండి. ఇక నేను ఫిక్స్ చేస్తున్నప్పుడే ఖుషి స్కూల్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఆమె ఆనందం చూడండి మీరే. స్టాండ్ పెట్టాక వాటికి క్లాత్స్ వేస్తున్నాను. అయితే సైజ్ కరెక్ట్గా ఉన్న క్లాత్స్ కొంచెం లూజుగా వచ్చాయి. లూజుగా ఉంటే అస్సలు లుక్ ఉండటం లేదు కదా, అందుకే బ్యాక్ సైడ్ అంతా సేఫ్టీ పిన్స్ పెట్టి కరెక్ట్గా టైట్గా సెట్ చేశాను. చూడండి, ఇక్కడ ఉట్టిగా క్లాత్ వేసాక చాలా లూజ్గా ఉండి అంత లుక్ అసలు కనిపించట్లేదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పైకి లాగి కరెక్ట్ పొజిషన్ వచ్చాక బ్యాక్ సైడ్ అంతా సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటే మనకి లుక్ వస్తుంది టైట్గా ఉండి. ఇప్పుడు హ్యాపీ బర్త్డే దానికి కూడా కొంచెం పైకి లాగి వెనక మొత్తం సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాను. అన్నిటికంటే పెద్ద టాస్క్ బెలూన్స్ ఊదటం. టైం సేవ్ అవ్వటానికి నేను విడివిడిగా కాకుండా ఒకేసారి 2 బెలూన్స్ ఊది కలిపి ముడి వేశాను. ఒకసారి థీమ్ కోసం లైట్ పింక్ మరియు డార్క్ పింక్ కలర్స్ తీసుకున్నాను. 2 లైట్ పింక్ 2 డార్క్ పింక్ బెలూన్ని కలిపి రౌండ్గా అటు ఇటు తిప్పితే అలా లాక్ అయిపోతాయి. ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకొని ఆ బెలూన్ సెట్ ని 1 by 1 కడుతూ ఆర్చ్ లాగా రెడీ చేశాను. లాంగ్ సరిపోతుందా లేదా అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మొత్తం సెట్ చేశాను. దీనికి మొత్తం బెలూన్స్ ఒక 200 to 250 పడతాయి ఫ్రెండ్స్. నేను ఒక 250 ఆర్డర్ చేశాను, కొన్ని మిగిలినాయి అనుకుంటా. ఒక 200 వరకు అయితే ఈజీగా పడతాయి పెద్ద ఆర్చ్ చేయటానికి బెలూన్స్. సేమ్ కలర్ మనకి క్రాస్ గా రావాలి కాబట్టి మనం చెక్ చేసుకుంటూ దాన్ని టై చేస్తూ ఉండాలి. బెలూన్స్ కట్టేటప్పుడు మాత్రం చాలా టైట్ గా బిగించి కట్టాలి, ఎందుకంటే అవి లూజ్ అయితే మాత్రం మధ్యలో గ్యాప్స్ వస్తాయి. వీళ్ళిద్దరూ మధ్యలో ఆడుకుంటూ నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. నేను బ్యాక్ సైడ్ ఎలా టై చేశానో మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ ఆర్చ్ సెట్ మొత్తం నేను దేనికి విడిగా కట్టలేదు ఫ్రెండ్స్. ఆర్చ్
జస్ట్ అలా నార్మల్గా పెట్టాను అంతే. ఎందుకంటే అది క్లోజ్డ్ ఏరియా కాబట్టి కింద పడకుండా స్టిక్ అయి ఉంటుంది. ఒకవేళ కింద పడుతుంది అనుకుంటే బ్యాక్ సైడ్ సేఫ్టీ పిన్స్ పెట్టి ఆ క్లాత్కి బెలూన్ ఆర్చ్కి థ్రెడ్ సహాయంతో సేఫ్టీ పిన్కి కట్టితే నిలుస్తుంది. నేను ఇక్కడ కార్డ్బోర్డ్ బాక్సులు పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఆ స్టాండ్స్ కొంచెం హైట్ తక్కువ అనిపించి కార్డ్బోర్డ్ బాక్సులు పెట్టి ట్రై చేశాను, కానీ అంత లుక్ అనిపించలేదు. అందుకని అవి తీసేసి నేను ప్రిన్సెస్ థీమ్లోనే ఫాయిల్ బెలూన్స్ వేరేవి ఆర్డర్ చేశాను. ఆ ఆర్చ్కి ఆ బెలూన్స్ పెడితే ఆ గ్యాప్ అనేది కవర్ అయిపోయింది. కేక్ స్టాండ్ కోసం ప్లాంట్ స్టాండ్ని తెచ్చి లోపల ఒక 2 బెలూన్స్ పెట్టి కవర్ చేశాను. చివరగా ఖుషి 6th బర్త్డే కాబట్టి 6 నెంబర్ బెలూన్ను కూడా టై చేశాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో గ్రాండ్గా ప్రిన్సెస్ థీమ్ రెడీ అయిపోయింది. మరి ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.